హాయ్ అండి. నేను మీ పేదంటి అబ్బాయిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చానండి. చాలా విశిష్టమైన గుడి అండి ఇది. 7 వారాలు చెయ్యాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ. ఇది లోన వీడియో చూపిస్తానండి. ఇదైతే కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి గ్రామంలో ఉందండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా. మీరు చూసిన వారు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. చాలా కష్టపడి చేస్తున్నానండి. మీరిచ్చే ఆదరణ బట్టే నేను కొన్ని వీడియో చేయగలుగుతాను. మరి మీకు అందరికీ చేస్తున్నాను. నమస్కారం. వీడియో చూడండి. ఇది సెలవేంద్రం కాదండి, మధ్య వేస్తున్నారు. చాలా బాగుంది. దశకాలం బాగుంటుంది. మంచి పని చేస్తున్నారు. ఇది వెనకాల గుడి. చూడండి, ఇక్కడ అందరూ వర్కర్స్ చేసేవాళ్ళు ఇలా అందరూ. ఇది వాడపల్లి వెంకన్న బాబుడు. ఇవి చిల్లర డబ్బులు లెక్క పెడుతున్నారండి. అందరూ డబ్బులు లెక్క పెడుతున్నారు. ఆయన గుడు ఈవో గారు అంటండి. ఆయన మంచి మనిషి, బాగుంటారు. బాగా చేస్తారండి. ఇది చాలా బాగుంది. సూపర్ ఉంది. వీడియో చాలా బాగా వస్తుందండి. ఇది ఇవన్నీ డబ్బులు లెక్క పెట్టారండి. వీటికి పార్సల్ చేస్తున్నారు. ఇక్కడ డబ్బులు లెక్క పెడుతున్నారండి. చాలామంది కూర్చొని కట్టలు చూడండి. జనం చాలా ఎక్కువగా ఉన్నారండి. ఇక్కడ లోన్ తీయడానికి కూడా అవకాశం లేదు, తీయనివ్వట్లేదు. వెంకన్న బాబుని చూపించనివ్వట్లేదు. వాడపల్లి వెంకన్న బాబుని చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ డబ్బులు కూడా లెక్క పెడుతున్నారండి. చాలా బంగారం అవన్నీ వచ్చినాయి, చాలా గట్టిగా వచ్చినాయి. లెక్క పెడుతున్నారు చూడండి. ఇక్కడ చాలామంది తీయనివ్వట్లేదండి, అడ్డుకుంటున్నారు. ఏం చేతో తెలియదు. వీడియో ఇక్కడ వీళ్ళందరూ రూపాయి కాయిన్లు నిలబెడుతున్నారండి. ఇవి ఇలా నిలబెడితాయంట, కోరికలు తీరుతాయంట. చూడండి, అందరూ చేతులెట్టి నిలబెడుతున్నారు. జూమ్ చేస్తాను. ఇది ఎంట్రన్స్ నుంచి వస్తుంటే కనపడుతుందండి. గుడి ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఈవో గారు అని ఒక ఆయన ఉన్నాడండి. ప్రతి గుళ్ళో వివో గారు ఉంటాడు. ఆయన ఇక్కడ చాలా ఇసుక్కుంటున్నాడు. ఈ వీడియోస్ తీస్తుంటే యూట్యూబర్ అండి నేను. మరి తెలిసి విసుకుంటున్నాడో తెలియకుండా ఇసుకుంటున్నాడో నాకు తెలీదు. ఇలాగైతే చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తున్నాను నేను ఖచ్చితంగా. ఇలాగైతే మేము చేసి వీడియో కొన్ని లక్షల మంది చూస్తారు. రావాలి కదా, వాళ్ళు వస్తే మనకు రెవెన్యూ పెరుగుతుంది. ఇలాగా చేస్తే అది కరెక్ట్ కాదండి. మీ వరకు వస్తే ఖచ్చితంగా మీరు చెప్పండి. ఇలా వివోలు ఇలా చేయనివ్వట్లేదు. యూట్యూబర్స్ ఎవరైనా వస్తే ఖచ్చితంగా మీరు తీసుకోండి. 10 మందికి తెలియాలి కదా పలానా చోట గుడి ఉంది అనేసి మీరు చెప్పండి ఖచ్చితంగా. మేమేమన్నా గుడి లోన విగ్రహాన్ని చూపిస్తేనే ఎవరైనా చూస్తారండి. చూసిన తర్వాత రాగలుగుతారు. అంతేకాని వీళ్ళు వీళ్ళు ఆపితే ఎలా కుదురుతుందండి మాకు. ఇవన్నీ కౌంటర్లు అండి, టికెట్ల కౌంటర్లు. ఇది విఐపి దర్శనం అంటండి కౌంటరు. మరి ఎంత ఉంటుందో టికెట్ నాకు తెలియదు. ఇది తులాభారం అండి. ఇది తులాభారం. ఇదంతా గుడి అండి. లోనికి వెళ్ళడానికి ఖాళీ లేదు, అందుకనే వీడియో తీనివ్వట్లేదంట. తర్వాత చెప్పారు. అయినా ఇక్కడికి శనివారం మాటలే కాదండి, ఉత్తప్పుడు కూడా రావచ్చు. ఇక్కడికి ఉత్తప్పుడు కూడా రావచ్చు అండి. 7 శనివారాలు అవసరం లేదు.
చాలా ఎక్కువ ఉందండి ఇది. బాగా వస్తున్నారండి అలా ఉండిలో డబ్బులు లెక్కెట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఇందాక నుంచి. చెప్పండి సార్. తిరుపతి మండలం వాడుతుంది చిన్నవాడుతుంది పక్కన శివాలయం స్వామి 400 సంవత్సరాల కింద నుంచి ఇక్కడ స్వామి ఈ అలా ఉండమని వచ్చి ఉంటాడు. రాజగోపురం పెట్టారు, తర్వాత లోపల గ్రానైట్ చేశారు, తర్వాత అన్నదానం పెట్టారు. అప్పటి నుంచి అలా అలా అభివృద్ధి అవుతుంది. కొన్ని కోట్లు ఆ దాంట్లో 10 మంది వచ్చిన శ్రీవారు అలా ఉండడానికి కొన్నాళ్ళకి చాలా స్వామి మహిమ. ఎంతమంది వస్తున్నారు చెప్పలేము. అన్నదానం పెట్టి రాజగోపురం పెట్టి లోపల గ్రానైట్ చేసి స్వామి అలా పెంచుకున్నాడు. కొంతమంది ఎవరి తక్కువ బాగుంది, అందరికీ బాగుంది. ఊరందరికీ బుద్ధి మొత్తం అందరూ కాయలు పూలు దేనికైనా ఏవో సామాన్లు అందరూ అన్ని కాయలు అన్నీ అమ్ముకున్నారు. చాలా ఊరంతా అభివృద్ధి అయింది. ఊరందరూ బుద్ధి పెట్టిన మహిళ స్వామి గారు అలా చేసి కొంచెం బాగుంటుంది. ఇంకా ఇంకా పెట్టుకుంది. మనం ఈ కత్తెరకి అవుతుందంటున్నారు త్వరలో. అక్కడ కోనేరు కట్టారు. కోనేరు ముందు పెరుగుతుంది. కత్తెర టైంలో ఒకవాళ్ళు ఇచ్చేసి అందరికీ స్వామివారి మహిమ చాలా మహిమ. అనుకున్న సమయం విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం. గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు. ఈ వల్లి ఆ పక్కనే వల్లి దేవస్థానం పనిచేసిన దేవాలయం. ఆ స్వామివారి 420 సంవత్సరాలు అయింది ప్రతిష్ఠ. అలాగే 100 ఈ మధ్య బాగా డెవలప్ అయింది. స్వామికి పొద్దున ఆవు పాలు, కొబ్బరికాయలు స్వామివారి నిత్యావసరం చేస్తాం. అలా చేసి కూడా పెరిగింది. అక్కడ పెళ్ళి భార్య అన్ని తగ్గించి మంగళవారం అభిషేకం చేస్తాం. చేసి అన్నీ బాగున్నాయి. ఈరోజు మీద చాలా బాగుంది. ఇది సుబ్రహ్మణ్యేశ్వర వాహనం అండి, నెమలి. చాలా అందంగా ఉంది. ఇది సుబ్రహ్మణ్యేశ్వర లోనండి. ఇంకా తలుపులు తీయలేదు. చాలా అందంగా ఉన్నారు ఆయన, పువ్వులతో పళ్ళుతో చాలా బాగున్నారు. ఇది వెంకన్ బౌల్ గుడి పక్కనే ఉంది. దీనికి ఒక 500 సంవత్సరాలు ఉంటుందట. చూడండి, వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. కోనేరు అండి ఇది. చాలా ఎక్సలెంట్గా కట్టారు. ఇందులో గోదావరి నీరు ఇక్కడికి వస్తుంది. చాలా బాగా కడుతున్నారు. చూడండి, సూపర్గా కట్టారు. కోనేరు ఇది వెంకన్ బౌల్ అనుకుంటా. కోనేరు చాలా బాగా కడుతున్నారు. కానీ 7 వారాలు అనేది అది నాకైతే కరెక్ట్ అనిపించట్లేదండి. ఎవరైనా సరే 7 వారాల్లో రావవసరం లేదు. ఒక నెల ఒక వారం వస్తే సరిపోద్ది. ఏదైనా మనం అనుకుంటే నెరవేరితే రావాలి. అంతేకాని తండాలుగా వచ్చేసి పిల్లలందరినీ నలిపేయవలసిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ శనివారం నాడు అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ మామూలుగా ఉండట్లేదు. నడుతుంటే కూడా ఇక్కడ చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. వసతులు బాగోలేదు, ఆడవాళ్ళకి బాగోలేదు. ఇక్కడ తినడానికి వంటలు అయ్యి బాగోలేదు. గుడి ఈవోళ్ళు ఉన్నారంటే నేను షూట్ చేయడానికి వెళ్ళానంటే ఖచ్చితంగా నాకు విలువ ఇవ్వాలి. ఆయన బయటికి వెళ్ళిపో అనేసి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తున్నానండి, గుళ్ళన్నీ బాగుంటే మేము యూట్యూబ్ వాళ్ళు వెళ్ళి చేస్తే అది వందల మంది కాదండి, లక్షల మందికి వెళ్తుంది. గుళ్ళు కూడా అమౌంట్ వస్తుందండి. మేము చేసిన యూట్యూబ్ చూసి ద్వారా వస్తుంది. వాళ్ళు చేయవలసింది, మీరు ఇక్కడ ఈవోళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళ యూట్యూబర్స్ ఎవరైనా వస్తే వాళ్ళే తీసుకుని వెళ్ళి అన్నీ చూపించి వీడియోస్ తీయండి అని చెప్పే వరకు కూడా మీరు వదలొద్దు. ఇది స్వామివారి కళ్యాణానికి రథం అండి. ఇది చాలా బాగా డిజైన్ చేశారు. చాలా బాగుంది. అంటే కొత్తది అనుకుంటే ఇది చాలా బాగుంది. చాలా బాగా చేస్తున్నారు. చూడండి, వర్కర్స్ చాలా బాగా చేస్తున్నారు. ఇవన్నీ కుండీలండి. అంటే జనం శనివారం నాడు అంత క్రౌడ్గా వస్తారు. ఒకరికొకరికి అసలు ఇక్కడ ఏ హౌస్ అది బాగోలేదు. ఇక్కడ అసలే బాగోలేదు ఇది ఇక్కడ.
ఇవన్నీ చూడండి, కుండీలు ఎన్ని పెట్టారు, ఇక్కడే వేసి వెళ్ళిపోతారు. ఇవన్నీ చాలా పిల్లలతో అన్నీ నలిగిపోతుంటారు. గుడూరు చెట్ల చాలా తోసిట్లా అట్లా ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా గవర్నమెంట్ చేయవలసింది ఏమన్నా ఉంటుంది చెయ్యండి. ఇక్కడ నాకు ఈ తమ్ముడు చాలా హెల్ప్ చేశాడండి. చాలా మంచి అబ్బాయి, క్లాస్ అబ్బాయి.